హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి కొత్తగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనకి ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే మెడికల్ కాలేజెస్ అలాగే డెంటల్ కాలేజెస్లో ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో వాటిలో మాత్రమే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకేనా? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో ఈ 10% ఈడబ్ల్యూఎస్ అనేది ఉండేది కాదు. కానీ ఈ ఇయర్ మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈరోజు ఈ అప్డేట్ అయితే వచ్చింది మనకి ఈనాడు వాళ్ళు. వాళ్ళు వేసిన ప్రకారం ఏంటంటే ఈ ఇయర్ ఏపీలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో, ఓకేనా, మనకి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ అన్ని మెడికల్ కాలేజెస్లో ఈ 10% ఈడబ్ల్యూఎస్ని ఫిల్ చేయనున్నారు. అంటే ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఓకేనా? ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్లో కూడా. అండ్ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు అని అయితే వీళ్ళు ఇక్కడ రాసేశారు. దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అసలు ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తున్నాయి అంటే ఎంత బెనిఫిట్ అవుతుందో చూడండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. చాలా తగ్గుతుంది. 10% రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఈ 10% ఏదైతే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ అంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకోండి. ఇవి 10% పెంచి అంటే 110 సీట్స్గా పెంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారా, లేకపోతే ఉన్న 100 సీట్స్లోనే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 10% సీట్స్ తీసేసి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఈ 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారా అనేది తెలియట్లేదు. అంటే ఉన్న సీట్స్లోనే 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తే ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండదో వాళ్ళకి కొంచెం లాస్ జరుగుతుంది. వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఓకేనా? ఎవరికైతే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండదో వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఇంకా భారీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సీట్స్లో 10% సీట్స్ తీసేస్తున్నారంటే అది బిగ్ లాస్ కదా. అలా కాకుండా ఉన్న సీట్స్ని పెంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే అప్పుడు ఎవరికి లాస్ ఉండదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కానీ మనకి మోస్ట్లీ ఛాన్సెస్ ఏమున్నాయంటే సీట్స్ పెంచి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం అనేది మరి ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలీదు. కానీ ఉన్న సీట్స్లోనే 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తారు అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం కూడా ఈ ఉన్న కాలేజెస్లోనే 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు అనేటట్టుగా ఉంది. ఆ ప్రకారమే జరిగితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది మళ్ళీ పెరుగుతుంది. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎనీవే, ఇది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక గుడ్ న్యూస్. చాలా గుడ్ న్యూస్ ఇది. మీరు కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉండి మీ ఇన్కమ్ కనుక పర్ ఇయర్కి 8 lakhs కన్నా తక్కువ ఉంటే, ఓకేనా, 8 lakhs కన్నా పర్ ఇయర్కి మీకు తక్కువ ఉంటే ఇన్కమ్ అనేది మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ మీరు కనుక ఎలిజిబుల్ అవుతే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే ఈ ఇయర్ 2024 ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. ఓకేనా? కాబట్టి ఏప్రిల్ తర్వాతదే మీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఈ ఇయర్ మీకు ఉపయోగపడుతుంది. లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈడబ్ల్యూఎస్కి. కాబట్టి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ మీరు ఇంకా ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ తీసుకోకపోతే అప్లై చేసుకోండి. మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా దగ్గరలో రావచ్చు. లొకాలిటీ రూల్స్ అనేవి డిసైడ్ చేస్తున్నారు. అవి వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నారు. కాబట్టి ఇప్పుడు అయితే మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ మైనారిటీ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉండవు. ఎందుకంటే అవి మైనారిటీ వాళ్ళకి మాత్రమే కాబట్టి. మిగతా అన్ని కాలేజెస్లో ఈ సీట్స్ అనేవి 10% ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉంటాయి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను మీకు లాస్ట్ రౌండ్ వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.